గోసామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చి పార్టీకి రిజైన్ చేసి వెళ్లారు. వెళ్తూ హాట్ కామెంట్స్ చేశారు. తాను నామినేషన్ వేసేందుకు వస్తే సంతకాలు పెట్టకుండా తన మద్దతుదారులను బెదిరించారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, హిందుత్వం కోసం, పార్టీ కోసం పనిచేసి టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని తాను పరితపిస్తుంటే పార్టీలోని కొందరు పెద్దలు మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని బీజేపీకి రామ్ చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ ఇవ్వటమే కాకుండా స్పీకర్కు కూడా తాను బీజేపీ సభ్యుడిని కాదన్న సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఇలా హాట్ కామెంట్స్ చేసి చివరికి మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ బీజేపీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు రాజా సింగ్ కామెంట్స్, రాజీనామా నిర్ణయం బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్. పార్టీ స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీ.